గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల మీద జనసేన పార్టీ చెప్తూనే ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అని పదే పదే చెప్తూ ఉన్నాం. అది నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తుల్ని మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో మొదటి ముద్దాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో, లేకపోతే శ్రావణో, లేకపోతే ఏదో ప్రకాశరాజు కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాట్లాడున్నారు. మీరు ఈ దేశంలో రావణుడే గెలవాలి, రాముడిదే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తూ ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదన్న విషయాన్ని కూడా రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రావణుడు పాత్ర మీరు పోషిస్తున్నా రావణుడు గెలిచే పరిస్థితులు ఎప్పుడు కూడా రావన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క రావణుడి వెనక, ఈ ప్రకాశరాజు వెనక, ఈ శ్రావణి వెనక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త జాంబిరెడ్డిగా మారి జనాల మధ్యలో చిచ్చు పెట్టడానికి తయారయ్యారు అన్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఈ జాంబిరెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టారో అది మర్చిపోయి మీ ప్రవర్తన మళ్ళీ అలాగే ఉంది. నెక్స్ట్ 11 కాస్త ఒకటయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు నిన్న కొన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలియాలి. ఏ యుద్ధం జరిగినా కూడా మనం అధర్మం గెలిచిన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవన్న విషయాలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ఎన్ని గెంతులు వేసినా కూడా సినిమాలో ఫైనల్గా గెలిచేది హీరోని. విలన్ ఎప్పుడు కూడా గెలవలేని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న విలన్ జగన్మోహన్ రెడ్డి గారు, అలియాస్ జాంబిరెడ్డి. మీరు ఇప్పటికైనా మారాలి అని చెప్పేసి జాంబిరెడ్డిగా మారిన మీరు జనాలు చీకొట్టుకునే విధంగా ఉండకూడదన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే రావణుడికి ఎన్ని తలలు ఉంటాయో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ 10 తలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బాగా గుర్తుకోబెట్టుకోవాలి. అంబటి రాంబాబు, సిపిఐ నారాయణ, మధురెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్, జడా శ్రావణ్, రావణ్, ప్రకాశరాజు, వీళ్ళందరినీ కూడా తలలుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాము. ఇప్పటికైనా మారాలి. వీళ్ళందరూ మీరు ఆడిస్తున్నటువంటి నాయకులు అనే విషయం ప్రజల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద మేధావులు కూడా అర్థమవుతూ ఉంది. ఈ రావణ్ అనే వ్యక్తికి అసలు రూపం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా క్లారిటీగా. ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మీద, ఏబి వెంకటేశ్వరరావు ఒక పెద్ద దొంగ, పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకే
కలంకం తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని అసలు దగ్గరకు రానియకుండా ఇవాళ పక్కన పెట్టి 5 సంవత్సరాలు కూడా ఒక ఆట ఆడుకున్నట్టుది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తెలియదు. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా కుట్రలో ఈ విషయాలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఇవాళ అదే వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే ఈ అంబటి రాంబాబు ఉన్నాడో రాంబాబు పక్కన కూర్చొని విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కుట్రలో ఏబి వెంకటేశ్వరరావు కూడా ఒక పార్టా, లేకపోతే మీ యొక్క స్కామ్లు ఏమైనా నేను భయపడుతున్నారా, ఎందుకు ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు ఆయన కూడా చాలా స్పష్టంగా తెలియపరచారు. నేను ఆట ఆడుకున్నా కూడా ఇవాళ వాళ్ళ దగ్గర కుట్రలో భాగమే వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర చేరామంటే నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతుందన్న విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రౌడీలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారి ముందే పెద్దగా అంబటరాము అరుస్తుంటే ఈయన చప్పట్ల కొట్టి చూస్తూ ఉండడం తప్ప కనీసం మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఏబి వెంకటేశ్వరరావు పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయ్యాడా, లేకపోతే కుట్రలో కూడా ఈ భాగస్వామి ఉన్నాడా, అసలు ఏంటన్న విషయం కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పాలని నేను తెలియజేస్తాను. లేకపోతే లాలూచి పడడంతో పాటు ఆయన ఏమైనా విషయాలు బయట పెడతానే భయంతో ఇలా ఉన్నారా, ఇకపోతే ఒక పెద్ద సిపిఐ లేదా నారాయణ ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయన కురుద్ధుడైనా కూడా ఆ నోటికి అడుపు అద్దు లేకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ కురుద్ధుడికి వయసు పెరిగినా కూడా జ్ఞానం ఇంకా రాల, ఆయనకి మెదడు మోకాల్లోంచి అరికాల్లోకి వచ్చి ఆ మెదడు అక్కడ చితికిపోయినట్టుగా ఉంది. ఆ మెదడు చితికిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. బుడతలో ఉన్నటువంటి పందిజోలికి ఎవరిని వెళ్తారా? సో నారాయణ కూడా అలాంటి వ్యక్తిగా మారారు. సో ఆ నోట్లో నోరు పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. సో ఆయనకి పూర్తిగా మెదడే పోయిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా ఎన్నో కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు ప్రతి విషయం వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేరపూర్తమైన ఆలోచనలతో కుట్రకు మద్దతుగా నిలబడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ ప్రకాశ్ రాజు ఉన్నారు, ప్రకాశ్ రాజుని మీద కూడా ఈ మతాలను రెచ్చగొట్టి మరి కులాలకి మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ పూర్తిగా బ్యాన్ చేయాలి, ఈ ప్రాంతంలో యాక్టింగ్ కూడా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతకు చాలా భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా భావించి ఏదైతే రావణ యొక్క రాసలీల దగ్గర నుంచి రావణ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తుంది. దాని వెనక ఈ ప్రకాశ్ రాజు కానీ లేకపోతే ఈ శ్రావణ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారా లేదా దాని మీద పూర్తి స్థాయిలో విషయాన్ని జరిపితే బయటకు వస్తాయి ఈ కుట్రలని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి ఫండింగ్ వెళ్తుందో ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు చాలా మందికి చాలా సందేహాలు ఉండే, ఇంకేమిటువంటి డౌట్ లేదు. ఈ కుట్రలు కానీ వీళ్ళ మధ్య మాట్లాడిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ అవాకులు పేరు దానికి కారణం కూడా ఈ జాంబిరెడ్డి కుట్ర అనే విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. జాంబిరెడ్డి మీకు తెలియజేస్తున్నాం, మీ టీం అందరికి కూడా ఈ రావణాసురులాగా వాళ్ళు పోషిస్తూ అన్ని తలలకి ఒకటే హెచ్చరికిస్తూ ఉన్నాం. నోరు మూసుకొని కూర్చోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏ స్థాయిలో సమాధానం చెప్పాలో ఆ విధంగా కూడా స్పందిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరేదో భయపిస్తే భయపడడానికి మేమేమో చేతులు కట్టుకొని కూర్చోడానికి చిన్నపిల్లలం కాదు. మీరు స్పందించే స్థాయి కంటే
10 రెట్లు ఎక్కువ స్థాయిలో స్పందించగలమనే విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నోటికి ఏమొస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క దేశం గురించి ఎంతో మంది త్యాగాలు చేస్తే ఇవాళ మత ఘర్షణల కోసం దీనికోసం మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మేము భూస్థాపితం చేయడం కన్ఫామ్ అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి, లేకపోతే దానికి సమాధానం కూడా అలా ఉంటుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక జరగబోయే పరిణామాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళందరి మీద కానీ విచారణ జరిపితే ఖచ్చితంగా తిరిగి అది జామిరెడ్డి దగ్గరికి వస్తున్న విషయం కూడా నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశమే దానికి నిదర్శనమైన విషయం కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ సమగ్రత కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి మత ఘర్షణలకు కానీ ప్రయత్నం చేస్తే సహించి ఊరుకోదని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులకి భయపడేటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చూసి రాటు తేలి ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఏదో ఊపితే ఊపిపోవడానికి అరిస్తే పారిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడే ప్రతి మాట కూడా ఆన్సర్ వస్తున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రావణ మాటలు, ప్రకాశ్ రాజు మాటలు అవి రెండే చాలు. అందుకంటే ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది ఆ రావణ మీద. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ మాటలే వాళ్ళ వెనక్కున్నది ఎవరో చాలా స్పష్టంగా తెలియడానికి నేను మీరు అందరూ కూడా చూశారు. అది ఒకటే నిదర్శనం తెలియజేస్తారు. అంటే రావణ ప్రకాశ్ రాజ్ మాటలకి వైసీపీకి సంబంధం ఏంటంటే ఇది డిజిటల్ యుగం. మొత్తం అంతా కూడా మీ మాటలు కూడా మార్చేయచ్చు 2 నిమిషాల్లో. సంబంధం ఉందా లేదా, వాళ్ళకి ఏ స్థాయిలో మద్దతు పలుకుతున్నారు, ఏ విధంగా ఉన్నారో మీరు ఆ రౌండ్ టేబుల్ కానీ తీస్తే చాలా స్పష్టంగా వైసీపీ నాయకులు అందరూ కూడా రావణుడికి మద్దతు పలుకుతూ ఉన్నారు. అంబటి రాంబాబు మాటలు వింటే మీరు ఈ ప్రశ్న వేరు. రావణుడే గెలుస్తాడు అని చెప్పేసి హిందూ ధర్మం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, రాముడి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీరు అందరూ కూడా చూశారు. సో అలాంటి వ్యక్తికి ఆయనే గెలుస్తాడని మద్దతుగా వచ్చినప్పుడు మరి మన కళ్ళు కనిపించకపోవడం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ రావడము, రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడము, ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఎక్కడ కూడా ఒక్క అవకాశం కూడా లేదు. ఏదో ఒక రకంగా కుట్రల పన్నాలు ఒక దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదనే విషయం చాలా స్పష్టంగా. రావణ ప్రకాష్ రాజు 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎవరున్నా కూడా కామెంట్ చేస్తారన్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్ల నుంచి మీ ఇంటెలిజెన్స్ ఏమైంది, మీ పోలీస్ వ్యవస్థ ఏమైంది, ఓవరాల్ గా మీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి ఎదురుదాడి చేస్తున్నారు మీరు? ఓవరాల్ గా ఆయన విషయాలు బయటకు తీసిందే కూటమి ప్రభుత్వం. ఆయన విషయాలన్నిటి కూడా 1 by 1 విచారణ జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ఒక వ్యక్తి వెలుగులోకి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది, తన అరాచకాలు బయటకు వచ్చినప్పుడు. సో 1 by 1 దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎవరు ప్రేరేపిస్తున్నారో 1 by 1 బయటకు వస్తూ ఉన్నాయి. ముందు 10 days బ్యాక్ రావణ్ ఏంటి, ఈరోజు రావణ్ ఏంటి. సో 1 by 1 యొక్క అరాచకాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ అరాచకాల వెనక ఎవరున్నారో అన్న విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుందన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. మద్దతు తెలుపుతూ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ కుట్ర కోణంలో ఉన్నాయని చెప్తున్నారా, లేదంటే మన దగ్గర ఏదైనా కొత్తగా? ఈ దేశంలో ధర్మం తప్ప అధర్మం గెలిచిన రోజులు లేవు. ఎప్పుడు కూడా రాముడే గెలుస్తాడు, రావణుడే గెలుస్తాడు. ఇవాళ రావణుడే గెలుస్తున్నాడు, గెలవబోతున్నాడు అని అంబటి రాంబాబు అంటే వైసీపీ దీని వెనక లేదా? అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు కదా, కనిపించలేదా మీకు? ఎవరున్నట్టు ఎవరు ఏది పలికారు అక్కడ? ఎవరు మాట్లాడారు మద్దతుగా? ఏ పార్టీ మాట్లాడింది? సో అలా మతాలను ప్రేరేపించే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరు అనుకున్నారు తెలీదా? ప్రజల పిచ్చోళ్ళ? ఓవరాల్ గా చూసుకుంటే మీరు మాట్లాడుతున్న విషయం అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి విషయానికి
జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రతినిధులు కానీ మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అలాగే టీడీపీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదండి? అసలు అందరూ మాట్లాడుతున్నారు, మీరు చూడండి, అందరూ టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. వైజాగ్ లో మీరు విజయ్ కుమార్ గారు తప్పితే ఎవరు ప్రెస్ మీట్ పెట్టిన మాట దాఖలు కలపలేదు. అందరూ మాట్లాడుతున్నారు. సార్ వంశీ గారు గెలిచేది ఒక నిమిషం ఆగండి. మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళడానికి వీళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే 5 సంవత్సరాలు పరిపాలించి ఒక్క రూపాయి ఇప్పుడన్నా ఇచ్చారా? సంవత్సరంలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా విమర్శిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చనిపోయిన మత్స్యకారుడికి ఎక్కడైనా ఇచ్చారా 10 లక్షలు? ఎక్కడ పరామర్శించాలి వాళ్ళని? వాళ్ళు ఏ ఊరు? వాళ్ళ గ్రామానికి వెళ్ళి ముక్కాం వెళ్ళి చేయాలి, పరామర్శించేది. లేకపోతే వాళ్ళ డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి ఆ 2-3 రోజులన్నా కనిపించాలి. ఈరోజు వచ్చి ఇక్కడ ఏదో పరామర్శిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మత్స్యకార సోదరులకు కూడా చాలా తెలుసు. 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు ఎంతో మేలు జరుగుతుందనే విషయం వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళందరూ కూడా కూటమి వైపే ఉన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా. సార్, గతంలో మీ కూటమి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇప్పుడు ఒకసారి అడిగిపోయారు. ఏం లేదండి, రామతీర్థంలో రాముడి తల్లిని ఖండించి అలాగే విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో. సో మీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం చట్టం తన పని చేసి కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అత్తర్లోనే అది ఏం జరిగిందో ఎలా జరిగిందో 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇవాళ లెక్కల మాఫియా మొత్తం తీసారా? నెక్స్ట్ ఇంకోటి 1 by 1 వస్తూ ఉంటాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఎవరు ఏ తప్పు చేసినా, రామతీర్థం చేసినా, లేదా విజయవాడలో చేసినా, లేదా ఇంకొకటి చేసినా, ఎక్కడ చేసినా చట్టం తన పని చేస్తూ వెళ్తున్న విషయాన్ని మనం స్పష్టంగా. సార్, ఏపీ వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడారు కదా, ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న విధానాలని. దానికి వైసీపీకి సంబంధం ఏంటి? నిన్నమొన్నటి మిమ్మల్ని భుజాన్ని వేసుకున్నాడు ఏపీ వెంకటేశ్వరరావు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకొని ఇప్పుడు ఏమీ మాట్లాడలేదనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు కనిపించకపోతే ఇంకొకసారి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తారో చాలా స్పష్టంగా చదువుకోవాలి మీరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏపీ వెంకటేశ్వరరావుని 5 సంవత్సరాలు కూర్చొని పెడితే ఇవాళ అంబటి రాంబాబుతో కూర్చొని మాట్లాడడంలో కుట్రలో భాగం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. దానికి ఏపీ వెంకటేశ్వరరావు సమాధానం చెప్పాలి తప్ప మీరు కాదు భయ్య సమాధానం చెప్పాలి. సార్, ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయినట్లేనా? అదేనా మీరు భావించేది? ప్రభుత్వానికి ఎవరు మాట్లాడినా అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏపీ వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాను. నేను అందరి గురించి మాట్లాడలేదు, ఏపీ వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాను. నిన్నటి దాకా ఏపీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడాడు, ఇవాళ కూర్చోడానికి గల కారణం ఏంటి, అది నేను మాట్లాడుతున్నాను. సార్, పొలిటికల్ వదిలేసి సార్ విశాఖ పొల్యూషన్ సంబంధించి ఒకసారి చెప్పండి సార్. పోర్ట్ పొల్యూషన్ సంబంధించి నిధులు వస్తున్నాయి. పోర్టుకు సంబంధించి నేను దాదాపుగా 10 సార్లు విజిట్ చేయడం జరిగింది. పొల్యూషన్కి సంబంధించిన నామ్స్ అన్నీ కూడా ప్రతి కంపెనీ కూడా పాటించాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. అటు పోర్టు అధికారులు కానీ ప్రైవేటు పెద్దలు తీసుకున్న వాళ్ళందరూ కూడా నామ్స్ పాటిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంచెం గాలి ఎక్కువగా ఉన్నప్పుడు వెజల్స్ అవుతున్న టైంలో కొంత పొల్యూషన్ ఎక్కువగా వస్తుందన్న విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి, డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైతే నామ్స్ పాటించలేదో, ఏ కంపెనీ అయితే సిస్టమ్ ఫాలో అవ్వలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన పొల్యూషన్ వారిని అటు పోర్టు చైర్మన్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. నేను ఇప్పుడు 4 సార్లు చెప్పాను. ఇంకొకసారి ఎక్కడ పొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందో 2 చోట్ల మేజర్గా, ఒకటి వేదాంత, ఒకటి 2 ఆల్సర్ మెంటల్, ఆ 2 కంపెనీల దగ్గర నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ప్రజల నుంచి మాకు కొన్ని హత్యలు కూడా రావడం జరిగింది. సో ఆ 2 మీద ఖచ్చితంగా మేము కూడా వెళ్ళి విజిట్ చేస్తాం.
అలాగే కొంతమంది అధికారులను పంపించి అది తగ్గించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఏమైనా పొల్యూషన్ నామ్స్ పాటించాలో వాటిని కూడా పాటించే విధంగా చేస్తామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీకి సంబంధించి ఏదైతే కంపెనీ ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ కూడా తీసుకోవాలని ఆ కంపెనీ యాక్ట్లో ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఆ నిధులు ఖర్చు పెట్టాలి, ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా కాకుండా ఆ ప్రాంత ప్రజలు కాకుండా బయటికి ఎక్కడెక్కడ వెళ్ళి ఏదైనా లెక్కలు చూపిస్తే దాన్ని వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సిఎస్ఆర్ నిధులు ఏ కంపెనీ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారని కూడా లిస్ట్ తీసుకుంటా ఉన్నారు. దాన్ని కూడా పరిశీలిస్తామని తెలియజేస్తారు.